మీ పేరు? సుసైనాథన్. ఎక్కడి నుంచి వచ్చారు? నేరేడ్మెట్ క్రాస్ రోడ్. ఏ ప్రాబ్లంతో వచ్చారు? బ్యాక్ పెయిన్, సయాటికా అన్నారు. అది దాని గురించి వచ్చాను. టాబ్లెట్స్ వాడాను కానీ తగ్గలేదు. తర్వాత న్యూరో ఇది మన ఏమంటారు ఆయుర్వేదిక్ కూడా వాడాను ఒక 3 months కోర్సు. ఇంకా ఎక్కడ వేసుకున్నప్పుడు బాగుంటుంది, తర్వాత రొటీన్ గా పెయిన్ వస్తుంది. దీనికి ఎట్లయినా చెక్ పెట్టారు. 2 years నుంచి సఫర్ అవుతుంది. ఎట్లయినా దీనికి ఏదైనా రెమెడీ ఉంటుందని బయట అంతా తిరిగాను. నాకు లాంగ్ డిస్టెన్స్ అయిపోయి వెళ్ళలేదు. కైరోప్రాక్టీస్ అని అదని ఇదని. ఇక ఎప్పుడైతే మీరు పెట్టారో అప్పుడు ఒకటి ఉత్సాహం వచ్చింది. నిజంగా చెప్పాలంటే దగ్గర ఉంది, తొందర వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా ఒక ఐడియా రాగానే యూట్యూబ్ లో కాల్ చేశాను. ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యారు. ఇన్స్టాగ్రామ్ లో రెస్పాండ్ అయ్యి ఎక్కడ అంటే అడ్రస్ తీసుకొని వచ్చాను. అదే రోజు జాయిన్ అయిపోయాను. కొంచెం ఒడిదుడుకులతోటి డైట్ మార్చారు. మళ్ళీ నాకు ఏంటంటే బ్లడ్ లాస్ ఉన్నదని ఇప్పటివరకు తెలియదు. అది జనరల్ చెకప్ అన్ని చేయించుకోమన్నారు. దాంట్లో బ్లడ్ లాస్, తర్వాత 3 months యావరేజ్ తీస్తే షుగర్ ఎక్కువ ఉందని ఇదని చెప్పడం వల్ల అటు డాక్టర్ చూపించుకొని ఇటు కీవ్ ద్వారా చెక్ చేసుకున్నా. ఇవాళ అయితే బాగుంది. ఇవాళ అయితే ఇంకా 1 week కోర్స్ ఉంది, తగ్గిపోవాలని ఆశిస్తున్నాను. ఈరోజు నడవనికి వస్తుంది. నడవనికి వస్తుంది. ఇంకా మెట్లు ఎక్కగలుగుతున్నా? మెట్లు ఎక్కువ ఈజీగా. అంటే అప్పుడు వంగి పట్టుకొని ఎక్కేవాడు. ఒకటే ఫ్లోర్ ఉండేది, ఎక్కేవాడిని. అది చాలా భారీగా అనిపించేది. లిఫ్ట్ పెట్టించుకుందామా అట్లా ప్లానింగ్ ఉండింది నా కోసం. తర్వాత ఇప్పుడు అది అవసరం లేదనిపిస్తుంది, ఎక్కగలనని. బ్యాక్ పెయిన్ కొంచెం తగ్గింది. ఇంకొంచెం ఏదైనా ఉంటే ఫ్యూచర్ లో అయిపోతుందని అనుకుంటున్నాను. ఎలా ఉన్నాయి మన దగ్గర ట్రీట్మెంట్స్? ట్రీట్మెంట్ బాగా ట్రీట్మెంట్ చేస్తున్నారు. ట్రీట్మెంట్ మాత్రం స్టాఫ్ ఎక్సలెంట్. అందులోకి సార్ పేరు తెలియదు, ఆయన కూడా మోటివేషన్ బాగా చేశారు. అంటే ఒక ఇంటి మనిషికి ఎట్లయితే ట్రీట్ చేస్తారో గైడెన్స్ చేయడం అది బాగా నచ్చింది నాకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.